పూజ రూమ్‌లో ఆర్ పూజా మందిరంలో మనకి తప్పకుండా పసుపు, కుంకుమ అయితే ఇలా బౌల్స్‌లో ప్లేస్ చేసుకోవాలండి. అది పింగాణి గాని, కాపర్ గాని, ఇత్తడి గాని, వెండి గాని, బంగారంలో కానీ అయ్యుండాలి. సో, ఇప్పుడున్న రేట్‌లో బంగారం, వెండిలో అయితే పెట్టలేం. బట్ ఇలా పింగాణిలో అయితే పెట్టుకోవచ్చు కదా! చాలా క్యూట్‌గా ఉన్నాయి. లేదా వీటిలో దీపాలు గూడా వెలిగించుకోవచ్చు. ఈ సెరామిక్ బౌల్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. అండ్ కమ్యూనిటీ పోస్ట్‌లో గూడా ఇచ్చేస్తాను. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌నైతే ఫాలో అయితే ముందుగానే అప్డేట్స్ వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. అలాగే ఇది మన ట్రెడిషన్ గూడా. పూజా రూమ్‌లో పసుపు, కుంకుమ అనేది తప్పకుండా ఉండాలి. ప్రోడక్ట్‌కి 4.3 రేటింగ్ కూడా ఉంది. చాలా బావున్నాయి. ఈ వుడెన్ కలువ స్వామివారు ఎంత అందంగా ఉన్నారో కదండి. చూడముచ్చటగా అనిపించింది నాకు. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. పూజ చేసేటప్పుడు స్వామివారిని ఇందులో అలంకరించుకున్నాను. చాలా ఆనందం అనిపించింది. స్వామివారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు. ఈ విధంగా మనం స్వామివారిని గాని, అమ్మవారిని గాని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇట్లాంటి మరిన్ని పూజా ఆర్టికల్స్ మీ ముందుకైతే తెచ్చేస్తాను. అండ్ ఈ ప్రోడక్ట్‌కి 4.3 రేటింగ్ కూడా ఉంది. స్టాక్ ఔట్ అవ్వకముందే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఈ రోజుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు కదండీ. ఎన్ని మెడిసిన్స్ అని వేసుకుంటాము. సో, అందుకనే ఈ ప్యాచెస్ యూజ్ చేస్తే మనకు కొంత రిలీఫ్ అనేది వస్తుంది. 4 ప్యాకెట్స్ ఉన్నాయి. ఈచ్ వన్ ప్యాకెట్‌లో 10 ప్యాచెస్ అయితే ఉన్నాయి. టోటల్ 40 ప్యాచెస్ అన్నమాట. మనం వెనక ఉన్న స్ట్రిప్‌ని పీల్ ఆఫ్ చేసి మనకి ఎక్కడ నొప్పి అయితే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. మోకాలికే కాదు, చెయ్యి నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి ఎక్కడైనా సరే ఇది యూజ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్‌కి 4.2 రేటింగ్ అయితే ఉంది. 12 ఇయర్స్ అబోవ్ వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. 8-12 అవర్స్ వరకు దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది న్యాచురల్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ద్వారా తయారు చేసింది. లింక్ యూజ్ చేస్తున్నాను. పెయిన్ కొంచెం రిలీఫ్‌గా ఉంది. స్కిన్ ఫ్రెండ్లీ, ఎటువంటి ఇరిటేషన్ ఉండదు. అమ్మవారి చరణాలు ఎంత క్యూట్‌గా, బ్యూటిఫుల్‌గా ఉన్నాయో చూసారా? పైన ఫ్లవర్ డిజైన్ వచ్చేసి కింద స్వస్తిక్ 4.4 రేటింగ్ కూడా ఉంది ఈ ప్రోడక్ట్‌కి. టెర్రాకోటా మెటీరియల్‌తో ప్రిపేర్ చేశారు. చిన్న చిన్న బీడ్స్ లాగా కూడా పెట్టారు. చాలా బాగుంది. పూజ రూమ్‌లో వీటిని పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా అందం వస్తుంది పూజా మందిరానికి. లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం పూజలప్పుడు చాలా మంది వీటిని పెట్టి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. మనం టూర్స్‌కి వెళ్ళినప్పుడు ఫొటోస్ అయితే తీయించుకుంటాం కదా! A4 సైజువి. అవి మనం బయట ఫ్రేమ్ చేయించుకోవాలంటే చాలా కాస్ట్ పడుతుంది. బట్ మనమే ఇలాగా కొన్ని ఫ్రేమ్స్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకొని తెప్పించుకుని వాటిని ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట ఈ ఫ్రేమ్స్‌లోకి. ప్యాక్ ఆఫ్ 6 అయితే వచ్చేస్తున్నాయి. 4.1 రేటింగ్ ఉంది ఈ ప్రోడక్ట్‌కి. అండ్ చాలా వుడెన్ మెటీరియల్ అనేది చాలా బాగుంది. ఫ్లిప్కార్ట్‌లో కన్నా మీషోలో ఇవి చాలా తక్కువ ధరకే వచ్చేస్తున్నాయి. లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది వర్టికల్‌గా, హారిజాంటల్‌గా ఎలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు. రెండు వైపులకి తగ్గట్టుగా మనకి హుక్స్ అయితే ఇచ్చారు. సో, బ్యూటిఫుల్‌గా ఉన్నాయి కదా! ప్యూర్ వాటర్, పంచాయతీ వాటర్ ఫెసిలిటీ లేనప్పుడు మనమైతే ఈ మినరల్ వాటర్ టిన్స్ వాడక తప్పదు. బట్ వీటిని క్లీన్ చేసుకోవడానికి మన హ్యాండ్స్ అయితే వాటిలోకి దూరవు కదా! దానికోసం అయితే ఈ బాటిల్ క్లీనింగ్ బ్రష్ అనేది నేను తెప్పించాను. బ్రష్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ మనం ఈ ఫిట్ చేసుకుంటే కరెక్ట్‌గా మన టిన్నుకి హైట్‌కి కరెక్ట్‌గా సరిపోయింది. దీన్ని తగిలించుకోవడానికి అడ్హెసివ్ వాల్ హుక్ కూడా ఇచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో మై ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఆల్సో. కదా ఎంత పర్ఫెక్ట్‌గా హైట్ అనేది సరిపోయిందో. ఫాలో మై పేజ్. బ్యూటిఫుల్ లోటస్ లో క్యూట్ బేబీ బుద్ధ కూర్చునున్నారు. డెకరేటివ్ పీస్ గా చాలా బాగుంటది ఈ ప్రోడక్ట్ అనేది. 4.4 రేటింగ్ కూడా ఉంది. ఎంత క్యూట్ గా ఉన్నారంటే బుద్ధ భగవానుడు బేబీ రూపంలో చాలా బాగున్నారు. అలాగే లోటస్ కూడా చాలా బాగుంది. ఇది మార్బుల్ డస్ట్ తో ప్రిపేర్ చేశారు. బుద్ధ భగవాను చూస్తేనే మనకు కూడా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది కదా. పిల్లలు స్టడీ టేబుల్ మీద, డ్రెస్సింగ్ టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద ఎక్కడైనా సరే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ డెకరేటివ్ పీస్ అనేది. చూసారు కదా ఎంత బాగుందో. అసలు నాకైతే చాలా క్యూట్ గా అనిపించింది ఆ బుద్ధుడిని చూడంగానే. కార్వింగ్ కూడా చాలా బాగుందన్నమాట. ప్యూర్ హ్యాండ్ మేడ్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.